హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్ ఫిజిక్స్ నీట్ అండ్ జేఈ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్ డిస్క్. అదేవిధంగా మనం ఇంతకుముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఒక రాడ్ తీసుకొని ఫైండ్ చేసాం. అదేవిధంగా సెమీ సర్క్యులర్ రింగ్ కూడా ఫైండ్ చేసాము. అదేవిధంగా రింగ్ కూడా ఫైండ్ చేసాం ఎక్కడ ఒక పాయింట్ దగ్గర. అదేవిధంగా మనం ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిస్క్ అది ఎట్ ద పీ పాయింట్ దగ్గర ఫైండ్ చేయబోతున్నాం. సో స్టూడెంట్స్, మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తేనే మీకు ఈ కంక్లూజన్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ యూజ్ చేయాలి, ఎక్కడ ఏరియా ఛార్జ్ డెన్సిటీ యూజ్ చేయాలి, ఎక్కడ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ యూజ్ చేయాలి అనేది మనకు బ్రీఫ్గా అర్థమైపోతే ఆటోమేటిక్గా ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి అండ్ ఇంటిగ్రేషన్ చేసేసి ఈజీగా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా సరే, కూలుంబ్స్ లా ఆఫ్ ద ఫోర్స్ అయినా సరే, పొటెన్షియల్ అయినా సరే, పొటెన్షియల్ ఎనర్జీ అయినా సరే, ఈ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా స్టూడెంట్స్? స్టార్ట్ చేద్దామా హుషారుగా? రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్ ఛార్జ్ డిస్క్ అంటే మనం డిస్క్కి ఫైండ్ చేస్తున్నాం. ఆల్రెడీ రింగ్ ఫైండ్ చేసాం కాబట్టి రింగ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసుకుందాం. రింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at the P point means here E is equals to KQX by R square plus X square whole power 3/2. ఇది మనకు రింగ్ యొక్క ఎట్ ద పీ పాయింట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఇక్కడ మనం డిస్క్ తీసుకొని ఫైండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక డిస్క్ తీసుకుందాం. ఇది డిస్క్ అనుకోండి స్టూడెంట్స్. అయితే ఇక్కడ పీ పాయింట్ ఉన్నది. ఇది పీ పాయింట్ యొక్క యూనిట్ టెస్ట్ ఛార్జ్ వచ్చేసి Q0. ఇంతకుముందు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసినట్టయితే మనకు ఈ వాల్యూ వచ్చినది. అదే రింగ్కి తీసుకొని ఫైండ్ చేస్తాము. ఇక్కడ మన టోటల్ డిస్క్కి రింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయడం పాసిబుల్ కాదు. సో అందుకోసమే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాము. అంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ వచ్చేసి ఈ ధనాత్మక ఛార్జ్ ఏదైతే ఉన్నదో మనకు Q ఛార్జ్ ఉందనుకుందాం. అయితే మనం ఇందులో ఒక డిస్క్లో చాలా రింగ్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద సిమెట్రిక్ ఆఫ్ ద రింగ్స్ని మనం జాయింట్ చేస్తే ఒక డిస్క్ లాగా ఫామ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ అదేవిధంగా ఒక డిస్క్లో ఒక రింగ్ తీసుకుంటున్నాం. ఈ డిస్క్లో ఇది రింగ్ అనుకోండి స్టూడెంట్స్. ఈ రింగ్కి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాము. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే దీనికి రేడియస్ వచ్చేసి R అని తీసుకోవాలి. అయితే టోటల్ రేడియస్ ఎంత స్టూడెంట్స్? R, క్యాపిటల్ R. డిస్క్ రేడియస్ ఏమో R, రింగ్కి రేడియస్ తీసుకున్నట్టయితే dr. అదేవిధంగా ఈ యొక్క రింగ్ యొక్క డిస్టెన్స్ అంటే థిక్నెస్ dr ఉంటుంది. థిక్నెస్ ఎంత? dr. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? ఇది x డిస్టెన్స్. సో ఇక్కడ మనం ఫైండ్ చేసినట్టయితే ఇంతకుముందు మనం రాసినట్టయితే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసాము రింగ్కి KQX by R square plus X square whole power 3/2. అయితే మనం ఇక్కడ ఈ డిస్క్లో స్మాల్ ఎలిమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయబోతున్నాం. అయితే ఇక్కడ రాస్తున్నా స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ D equal to K into K means ఇక్కడ 1/4πε0 K into ఇక్కడ dq into x by root over R square. అంటే రూట్ ఓవర్ అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు R square ప్లస్ X square whole power 3/2. ఈ విధంగా ఈ యొక్క రింగ్కి ఈ డిస్క్లో ఉన్న స్మాల్ ఎలిమెంట్కి మనం ఇక్కడ రాస్తున్నాం. అంటే దీని ఛార్జ్ వచ్చేసి dq తీసుకుంటున్నాం. ఇక్కడ dr కాబట్టి dq ఛార్జ్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? అయితే ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఇచ్చాడు. అంటే మొత్తం ధనాత్మక ఛార్జ్కి వచ్చేసి మనం ఛార్జ్ డెన్సిటీకి Q/A అని రాసుకుంటాం. అదే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు dq/dA అని రాస్తాం స్టూడెంట్స్. దీని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే dq వాల్యూ సిగ్మా ఇంటూ dA. అంటే ఇప్పుడు dA వాల్యూ అంటే దీని యొక్క థిక్నెస్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు dq ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ ఏరియా వచ్చేసి 2πr dr.
ఓకేనా. ఇది ఏరియా మనకు, ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియా 2πr ఇంటూ dr. ఇక్కడ వరకు క్లియర్. సో ఈ dq వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. సో d ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా ఇంటూ 2πr dr బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ కూడా ఉన్నది ఇంటూ ఎక్స్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ విధంగా రాసుకుంటాం మనం. సో ఇది రాసుకున్న తర్వాత మనకు ఇది డైరెక్ట్గా ఈ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఇది ఒక చిన్న పార్ట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఒకరోజు ఇంటిగ్రేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. యూట్యూబ్లో ఒక 30 minutes 20 minutes లేకపోతే మనం పార్ట్ 1 పార్ట్ 2 ఇంటిగ్రేషన్ లాగా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇంటిగ్రేషన్ ఫార్ములా బేసిక్ ఫార్ములా 2-3 ఉంటాయి, అవి నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. సో డిఈ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ k ఇంటూ సిగ్మా ఇంటూ ఎక్స్ ఇంటూ 2πr dr బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అయితే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ వచ్చేసి డిఆర్ విత్ రెస్పెక్ట్లో ఉన్నది. ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయలేము కాబట్టి మనం ఇక్కడ లిమిట్స్ అప్లై చేసి ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాము. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని టీ స్క్వేర్ అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని టీ స్క్వేర్ అంటున్నాం. అయితే ఇక్కడ మనకు డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేషన్ ఇరువైపులా మీన్స్ బోత్ సైడ్స్. దీని తర్వాత మనకు ఇక్కడ ఈ ఆర్ అనేది డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు డిటీలో డిఆర్ ఇంటూ 2r ఇంటూ డిఆర్, ఇది 0 అయిపోతుంది ఎక్స్ వాల్యూ. టీ స్క్వేర్ వచ్చేసి 2t dt. ఇక్కడ వరకు క్లియర్. కానీ మరి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా మనకు. సో లిమిట్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసుకుంటాం మనకు. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు టీ వాల్యూ ఎక్స్ అయిపోతుంది. అదేవిధంగా ఎట్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అన్నప్పుడు టీ వాల్యూ √r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా మనకు లిమిట్స్ కూడా వచ్చేసినవి. ఇది వచ్చేసి లోవర్ లిమిట్, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. LLUP నాట్ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ డి వచ్చేసి ఈ. ఇక ఇందులో కాన్స్టెంట్ వాల్యూ ఏమున్నాయి, 1/4π(x⁻0). ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్, కే వాల్యూవే 1/4π(x⁻0). సిగ్మా ఇంటూ ఎక్స్ ఇంటూ పై. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్, లోవర్ లిమిట్ ఎక్స్, అప్పర్ లిమిట్ వచ్చేసి ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. కనబడుతుందా స్టూడెంట్స్? ఓకే, నేను చెప్పేదాన్ని మీరు ఫాలో అప్ అయితే, నా వాయిస్ ఫాలో అయితే మీరు ఈజీగా ఇక్కడ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా లిమిట్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి, 2r dr ఉన్నది. 2r dr అంటే ఎంత స్టూడెంట్స్, 2t dt బై ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక టీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ టీ స్క్వేర్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు పై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 2 1s 2 2s, ఇక్కడ 2 ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి మనకు, ఈ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై 2x⁻0 ఇంటిగ్రేషన్ ఎక్స్ టు √r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దాని తర్వాత ఇక్కడ 1/t స్క్వేర్ dt. ఈ విధంగా మనకు 1/t స్క్వేర్ dt ఉన్నది. దీని తర్వాత ఓకే స్టూడెంట్స్, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పాయింట్, మీరు ఇది ఒక్క పాస్ చేసి మొత్తం క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే, కరెక్షన్స్ ఉంటే సరి చూసుకోండి. ఇందులో అయితే మ్యాక్సిమం ఒక్క మిస్టేక్ కూడా లేదు.
అన్ని మిస్టేక్ లేకుండానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా ఈజీ, చాలా సింపుల్. ఒకటికి ఇంకొకటి లింకప్ ఉంటుంది. మనకు ఇక్కడ రాడ్ చేస్తే మనకు రింగ్కి ఈజీగా చేయగలుగుతాము, సెమీ సర్క్యులర్ రింగ్కి ఈజీగా చేయగలుగుతాము. అదేవిధంగా డిస్క్కి కూడా అదేవిధంగా మనకు రింగ్ జాయింట్లో యూజ్ చేస్తున్నాము. సో రింగ్కి కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిస్తేనే ఇది మనం సాల్వ్ చేయగలుగుతాం స్టూడెంట్స్. సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇక్కడ నేను రబ్ చేస్తున్నా, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఫైనల్ ఆన్సర్ తీసేద్దాం. డిస్క్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పీ పాయింట్ దగ్గర ఎంత ఉన్నది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ మిగిలింది ఏంటి మనకు, E = σx/2ε0. సో 1/t² ఇంటిగ్రేషన్ వచ్చేసి -1/t. సో లిమిట్స్ x అండ్ √r² + x². అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ σx/2ε0. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి, ఎల్సిఎం కాదు అంటే అప్పర్ వాల్యూ ఎంత మనకు -1/√r² + x² -1/x. సో ఇక్కడ వరకు క్లియర్. అండ్ E = σx/2ε0. ఇక్కడ మనకు 1/x - 1/r² + x² ఈ విధంగా వస్తుంది. దీని తర్వాత మనకు పాయింట్ ఎలా ఉంటుందనేది చూడండి. దీనికి ఎల్సిఎం చేసి ఈ వాల్యూ స్మాల్ అయిపోతుంది. సో σx/2ε0 LCM x × √r² + x². and here LCM r² + x² - x. సో ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఎలా ఉంటుంది అనేది a - b బై a. అంటే ఇక్కడ a - b బై a అంటే 1 - b బై a ఈ విధంగా వస్తుంది ఇక్కడ కూడా. సో a - b బై a √r² + x² - x బై √r² + x². సో దీని తర్వాత ఇక్కడ రాస్తాను, క్లియర్గా ఉంటుంది. ఏం లేదు, చెప్పేది నోట్స్ ఫాలోఅప్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఈజీగా అర్థమైపోతుంది. నీట్లో జేఈలో అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అదే ఒక నాన్ యూనిఫామ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చినప్పుడు ఈ ఛార్జ్ డెన్సిటీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటుంది. అది వేరే ఉంటుంది ప్రాసెస్లో నాన్ యూనిఫాము. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో E = σ/2ε0. ఇక మిగిలింది 1 - x/√r² + x². సో E = σ/2ε0. సో 1 - 1 ఈ డినామినేటర్ వాల్యూ న్యూమినేటర్లో తీసుకొస్తే మనకు r² / x² + 1 ఈ విధంగా వస్తుంది. ఈ ఎక్స్ని ఇందులో లోపల తీసుకొచ్చేస్తే r² / x² + 1 అయిపోతుంది. ఇది చాలా చిన్నది కాబట్టి ఈ వాల్యూని నెగ్లెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ స్మాల్. సో వెరీ స్మాల్ కాబట్టి E = σ/2ε0 దీన్ని 1గా తీసుకుంటాము. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి E = σ/2ε0. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ కెపాసిటర్స్లో కూడా యూజ్ చేస్తాము. ఇది గుర్తుంచుకోండి, σ/2ε0 దేనికి, డిస్క్కి. సో నెక్స్ట్ అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినైట్ లైన్కి ఎలా ఫైండ్ చేస్తామో అది ఒకసారి డిస్కస్ చేస్తే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్లియర్ అయిపోతుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అదే గిఫ్ట్గా నాకు షేర్ చేయాలని కోరుకుంటున్నా. నేను మీ శ్రేయోభిలాషి ఇస్మాయిల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.